ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి త్వరగా కోలుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోరారు. షర్మిలారెడ్డి ఉదర శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆమె త్వరగా కోలుకొని మళ్లీ దైనందిన జీవితంలోకి రావాలని ఆ వేణుగోపాల స్వామిని వేడుకున్నారు. షర్మిలారెడ్డి గారి ఆరోగ్యం గురించి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, పార్లమెంట్ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిడ ఆరోగ్యం ఉద్దిపడాలని చెప్పేసి ఆ వేణుగోపాల స్వామిని మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఆ దేవుడు ఆవిడకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గోపాల స్వామి గుడిలో శ్రీ షర్మిలారెడ్డి గారి ఆరోగ్యం బాగోపోవటం వల్ల ఈరోజు బాలేపల్లి మురళీధర్ గారు, టీకే విశ్వరెడ్డి గారు, అలా పుల్లారావు గారు, సూరిబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కలిసి కూడా ఆవిడ ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టి త్వరలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆవిడ ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నాను. షర్మిలమ్మకి ఆరోగ్యం బాగోవాలని పార్టీ అధ్యక్షులు మురళి గారు, టీకే రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ కష్టాలు ఉన్న వాళ్ళకి ఏ కోలతో కోరుకుంటే దేవుళ్ళు అందించే దేవుడు వేణుగోపాల స్వామి. ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ అంతా కోరుకుంటూ ఆవిడ వచ్చి మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. తీసుకున్నది అమ్మాయి. అలాగే రేపు పొద్దున్న 2 ఏళ్ళు పోయాక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆడికి ఆరోగ్యం అన్ని మతాలు దేవుళ్ళు కూడా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా ఆత్మీయ ప్రియతమ నాయకురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వారు మీ అందరికీ తెలిసిన విషయమే. వారు రీసెంట్గా కొంత అస్వస్థత గురై హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉండటం, కొద్ది రోజుల్లో వారు కోలుకొని మరలా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మా ఆత్మీయురాలైనటువంటి ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని మరలా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పాల్గొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలనే ఆలోచనతో వారి యొక్క ఆరోగ్య క్షేమం కోరి ఈరోజు నగరంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో నగరానికి చెందినటువంటి అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వారి మీద ఉన్న అభిమానంతో వారు రావటం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా షర్మిలమ్మ త్వరలోనే కోలుకొని ఈ రాష్ట్ర పిసిసి పగ్గాలను ఆల్రెడీ వారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు ఆరోగ్యవంతులుగా వచ్చి ఈ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆ వేణుగోపాల స్వామి ఆవిడకి ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రాజమండ్రి నగర క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనారోగ్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉదర సంబంధమైనటువంటి వ్యాధికి సంబంధించి ఆపరేషన్ చేయించుకొని ఐసీయూలో ఉండి మరి నిన్ననే
ఆవిడ రిలీజ్ అయిన సందర్భంగా ఆవిడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొవాలని, మరి మన క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో ఈవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు అంటే ఈ రాజమండ్రిలో అందరికీ కూడా మరి చాలా నమ్మకం. ఆయన గుడిలో పూజ చేస్తే అందరూ కూడా ఉత్సాహంగా యాక్టివ్గా ఉండి అనేక కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారు, అలాగే సీనియర్ నాయకులు పిసిసి సెక్రటరీ బెజవాడ రంగా గారు, అలాగే జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు గారు, అలాగే బ్లాక్ వన్ అధ్యక్షులు ఎస్సీసీఎల్ చైర్మన్ అయినటువంటి మన బర్రే సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన సూరిబాబు గారు నగర బీసీసీఎల్ చైర్మన్, అలాగే లింగాస్టిక్స్ జిల్లా చైర్మన్ అయినటువంటి మన జైన్ గారు, వీళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థించి మన వైఎస్ షర్మిలా గారి యొక్క సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆవిడ ఉత్సాహంగా తిరిగి కార్యక్రమాల్లో పాల్గొనాలని పూజాది కార్యక్రమాలు చేయించడం జరిగింది. మరి మేము భగవంతుని ప్రార్థిస్తూ ఆవిడ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాం.